పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అప్పటి కాపు నేతలకు కొండంత కష్టాలు. ముద్రగడ పద్మనాభం గ్రాఫ్ పడిపోతుందా? ఇప్పటికే కాపులందరూ దాదాపు దూరం. ఇప్పటికైనా ముద్రగడ ప్రయత్నాలు ఫలిస్తాయా? ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు, ఎత్తుపల్లాలను అధిగమించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గ ప్రజల మన్నలను పొందగలిగారు. అయితే గత ఎన్నికల సమయం నుంచి ఆయన ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆయనకు సొంత సామాజిక వర్గం నమ్మలేదు, ఆయన మాటలను విశ్వసించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వైరమే ఆయనను కాపులకు దూరం చేసిందని చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఆయన పనిచేయడమే కాకుండా కాపు రిజర్వేషన్లను తాను అమలు చేయనని చెప్పిన జగన్ పార్టీ వంచన చేరడం కూడా ముద్రగడకు మైనస్గా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంచి మేజాటితో గెలుపొందారు. చివరకు ముద్రగడ కుటుంబంలో సభ్యులు కూడా ఆయనను వ్యతిరేకించారు. ఆయన కుమార్తె జనసేనలో చేరిపోయారు. ఇది ముద్రగడ రాజకీయ జీవితంలో కోలుకోలేని దెబ్బేనని చెప్పాలి. ముద్రగడ పద్మనాభంపై ఒక బలమైన ముద్ర పడిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కాపు రిజర్వేషన్లంటూ ఉద్యమిస్తారని, తర్వాత కాడి పడేస్తారన్న విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే తన పేరును మార్చుకుంటారని చెప్పిన పద్మనాభం అఫీషియల్గా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇది కాపు సామాజిక వర్గంలో మరింత వ్యతిరేకత పెరగడానికి కారణమైందని చెప్పాలి. ఆయన తొలుత జనసేనలో చేరాలని భావించినా పవన్ అందుకు అంగీకరించకపోవడంతో వైసీపీలో చివరి క్షణంలో చేరిపోయి మరింత చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గ బలంతో రాజకీయంగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం ఆ సామాజిక వర్గ మద్దతు కోల్పోయారు. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మద్దతునిచ్చిన వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇది ఆయన గ్రాఫ్ పడిపోవడానికి ఉదాహరణగా చెప్పాలి. ఈ సమయంలో ముద్రగడ ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా అది వృధాగానే మారుతున్నాయన్న విశ్లేషకులు వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయంగా ఇక విశ్రాంతి తీసుకుంటేనే మేలు అన్న కామెంట్స్ ఆయన సన్నిహితుల నుంచే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ముద్రగడ తన ఇమేజ్ను తానే పోగొట్టుకున్నట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.